గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరులో వింజనంపాడు గ్రామంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఛానల్ పరిశీలించారు. ఛానల్ ఆధునికీకరణకు అవసరమయ్యే నిధులు సీఎం చంద్రబాబు మంజూరు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి పాలాభిషేకం చేశారు. గుంటూరు ఛానల్ ద్వారా 75,000 ఎకరాల సాగు, 50 గ్రామాలకు త్రాగునీరు అందుతాయని తెలిపారు. ఈ ఛానల్ ఆధునీకరణ కోసం 369 కోట్లతో ప్రస్తుతం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చారని చెప్పారు. వర్ధిల్లాలి పెమ్మసాని గారి నాయకత్వం. వర్ధిల్లాలి జోహార్ ఎన్టీఆర్. జోహార్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. రైతు ప్రవర్తన. సో ఈ రోజున మన గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం ఇంకొక 27 కిలోమీటర్లకి. దానికి నీళ్లు కావాలంటే పైన ఉన్నటువంటి నేరోగా ఉన్నదాన్ని వైడ్ చేయాలి. అక్కడ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఈ కెనాల్ని ఎక్స్టెన్షన్ వైడెన్ చేసుకుంటూ ఈ 270 ఏదైతే స్ట్రక్చర్లు ఉన్నాయో ఆ స్ట్రక్చర్లన్నీ బాగు చేసుకుంటూ తర్వాత కెనాల్ స్లోప్ ఒకటి కొంచెం గట్టిగా తీసుకుంటే ముందు నీళ్లు నిలవకుండా నీళ్లు కిందకంటే వెళ్ళిపోతే టైలెండ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తాగునీరు సాగునీరు రెండు వస్తాయి. వీటితోటి ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయాన్ని కనీసం ఎకరానికి 10,000 అన్నా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో రైతుల భూముల ధరలు పెరుగుతాయి, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దేశంలో ఏ రాష్ట్రము క్షేమ పథకాలు చేస్తూ అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు అత్యధిక శాలరీలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ కూడా రైతులు గ్రామాలని విస్మరించకుండా ఈరోజు మన ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 70 కోట్లు, ఈరోజు మళ్ళీ 370 కోట్లు ఛానల్ మోడర్నైజేషన్కి, అంటే 450 కోట్లు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లోనే కేవలం రైతుల గురించి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని, మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని